హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. అలాగే మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే డోర్ మాలలు అనేసి మీకు ఒక వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా, కొంతమందికి ఇంకా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అది ఏంటంటే డోర్ మాలలు రెడీ చేసుకోవడానికైతే మనకి ఇప్పుడు ఐటమ్స్ మొత్తం అంతా హోల్సేల్గా బయట దొరుకుతుందన్నమాట. మేము ఎలా హోల్సేల్గా తెచ్చుకొని రెడీ చేసి మేము షాప్కి వేసి అమ్ముకుంటున్నామో అదే విధంగా అయితే నేను కూడా మీకు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఇలా హోల్సేల్ ఎక్కడ దొరుకుతుంది అనేసి నేనైతే చెప్తాను. హోల్సేల్ ఎలా దొరుకుతుంది, ఎలా తీసుకొని ఏ మాలకు ఎలా రెడీ చేసుకోవాలి అనేది కూడా నేను క్లారిటీగా ఈ వీడియోలో అయితే మీకు చెప్తానన్నమాట. ఏ మాలకి ఏం ఉపయోగిస్తున్నామో మేము అది కూడా మీకు క్లారిటీగా అయితే ఈ వీడియోలో చెప్తానన్నమాట. మీరు కూడా క్లారిటీగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. మీరు వీడియో చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. మీకు ఇంకా కావాలంటే కూడా మేము హోల్సేల్గా వేస్తామన్నమాట. ఈ మాలలే కాకుండా మాలలు కావాలన్నా మాలలు హోల్సేల్గా వేస్తాము. లేదు ఇలా ఐటమ్స్ తనిగా తీసుకొని మీరే మాలలు రెడీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా మేము హోల్సేల్గా మీకు కొరియర్ చేస్తామన్నమాట. స్క్రీన్ పైన అయితే నా నెంబర్ పెట్టింటాను, మీరైతే నాకు కాల్ చేయండి. మేము కావాలనుకున్న ఏ ఫ్లేవర్ మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాం కదా వీడియోస్, మేము ఏ మాలకి ఏ ఫ్లేవర్లు, ఏ పూలు, ఏ ఆకులు, పూసలు మేము చేస్తున్నామో అదే విధంగా మీకు కూడా స్టెప్ బై స్టెప్ అయితే నేను వీడియోలో చెప్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి నేను ఇది మల్లెపూల హారం అనమాట. ఇది మల్లెపూల డోర్నం. మనం ఇంటి తోరణాలకే కాకుండా ఫోటో ఫ్రేమ్స్ కానీ చిన్న మాలలు విగ్రహాలకి అన్నిటికీ తయారు చేసుకోవచ్చు అనమాట. నేను ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వచ్చేసి ఇది మల్లెపూలతో తయారు చేసినాం అనమాట. మల్లెపూల హారం చూడండి, మల్లె మొగ్గలు ఇవి వచ్చేసి మల్లె మొగ్గలు అనమాట. వీటికి వైట్ కలర్ మల్లె మొగ్గలకి మేము గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో అయితే మేము ఇలా మాల రెడీ చేసామన్నమాట. ఇప్పుడు ఈ మాలకి సంబంధించి మేము ఎలా తెచ్చుకుంటాము అనేదని మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి డోర్ మాల అనమాట, పెద్దది. నేను ఫుల్ ఫోటో అయితే మీకు పక్కన ఫోటో పెడతాను, క్లారిటీగా చూడండి. వీటికి ఏమేమి ఉపయోగిస్తాం అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఈ మాలకు కావాల్సిన ఐటమ్స్ అయితే మేము ఇలా తెచ్చుకుంటామన్నమాట. ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది. ఇవి వచ్చేసి మల్లె మొగ్గలు అనమాట. ఈ మాల చూపిస్తున్నాను కదా ఇప్పుడు, ఈ మాలకైతే మేము ఉపయోగించేది ఈ ప్యాకెట్ అనమాట. ఈ ప్యాకెట్ వచ్చేసి దీంట్లో మీ ముందే ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈ మల్లె మొగ్గలు అంటే ఈ సైజులో వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా మీరు, ఇలా సెంటర్లో హోల్గా వచ్చి 4 మల్లె మొగ్గలు అయితే వస్తాయి. ఈ మల్లె మొగ్గలు నేను ఎలా రెడీ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు మల్లె మొగ్గలకు సంబంధించిన మాలకి ఏమేమి కావాలో అవి చూపిస్తున్నాను అనమాట. ఇది ఎలా మేము కుడతామనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, మల్లె మొగ్గలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇలా ప్యాకెట్ అయితే వస్తుందన్నమాట. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీ ప్రశ్నలకి కన్ఫామ్గా ఆన్సర్ అయితే ఇస్తాను అనమాట, రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు చూసారు కదా, ఈ మల్లె మొగ్గలకి అయితే చూపించాను. నెక్స్ట్ వచ్చేసి నేను మెరూన్ కలర్ అనేది చూపించాను కదా, ప్యాకెట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇలా షేప్స్ అయితే ఉంటుంది. ఈ ప్యాకెట్ అయితే వాడతాము. ఇది వచ్చేసి మెరూన్ కలర్ కదా, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. ఇవి 2 కాంబినేషన్లు అయితే మేము మల్లె మొగ్గలకి అయితే మేము ఉపయోగిస్తాము. పెద్ద మాలలకు వచ్చి వేరేగా ఉంటాయి, చిన్న మాలలకు వచ్చి వేరేగా ఉంటాయి అనమాట. ఇవి చూడండి, ప్యాకింగ్ ఇలా కటింగ్ అయితే వస్తుంది అనమాట. మనకి ఈ షేప్ కటింగ్ అయితే వస్తుంది. మేము దీనికి ఇలా సపరేట్ చేసుకొని అయితే మేము చేస్తాము. చూడండి, ఈ షేప్లో అయితే వస్తుంది, ఇలా వస్తుంది అనమాట మెరూన్. అదేవిధంగా గ్రీన్ కూడా ఇదే మారే మనకి కటింగ్ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో ఈ వారి. ఇప్పుడు మేము ఈ 2 కలర్స్ అయితే వాడతామన్నమాట మల్లె మొగ్గల సెంటర్లో. ఇంకొకటి వచ్చేసి పూసలు వచ్చేసి ఈ పూసలు అయితే వాడతాం. ఇవైతే మామూలు కేజీ లాగైతే తీసుకుంటాం అనమాట మేము పూసలు. చూడండి, ఇంత చిన్న పూసలు అయితే వాడతాము. ఇంకా క్లారిటీగా మీకు కనపడిస్తున్నాయో లేదో, ఈ సైజ్ పూసలు అయితే వాడతామన్నమాట.
ఈ సైజు. ఇవి వచ్చేసి మామూలు మనము ఇవి నేను వీడియో చేసేటప్పుడు అయితే నేను చూపిస్తాను అనమాట, ఈ మాల వీడియో చేసేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఏం వాడతాను అనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పూసలు కూడా వాడతామన్నమాట మేము. ఇవి వచ్చేసి పెద్ద పూసలు, ఈ పూసలు వచ్చేసి చిన్న పూసలు అనమాట. ఈ పూసలు వచ్చేసి చిన్న పూసలు, ఇవి పెద్ద పూసలు అనమాట. 2 రకాల పూసలు అయితే వాడతాము. ఇంకొకటి వచ్చేసి మనం సైడ్లో వాటిని వేసేటప్పుడు రింగ్స్ అయితే ఉపయోగిస్తాం కదా, ఆ రింగ్స్ అయితే మేము ఇవి అనమాట. ఈ రింగ్స్ అయితే మేము స్టార్టింగ్ వేస్తామన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి నీడిల్ వచ్చేసి మేము పెద్ద సైజ్ నీడిల్ అయితే వాడతామన్నమాట. ఇలా పెద్దగా ఉంటుందన్నమాట, సన్నగా. ఈ నీడిల్ అయితేనే వీటికి ఉపయోగిస్తుంది. ఇంకా వేరే పెద్ద సైజు ఉన్నా కూడా లావుదైతే మీకు ఉపయోగించదనమాట. ఇది వాడతాం. ఇంకా థ్రెడ్ ఇంకా వైట్ మామూలు థ్రెడ్ అయితే లావుది తెగిపోకుండా ఉండేది అయితే వాడతాము. ఇప్పుడుకి వచ్చేసి మేము వాడేవి ఇవిన్నే అనమాట. మీకైతే క్లారిటీ చెప్పాను కదా. ఈ మాలను ఎలా రెడీ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా నా వీడియోస్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంట్లో ఉండి చేసుకోవాలనుకున్న వాళ్ళకి హోల్సేల్ కావాలని కూడా నా నెంబర్ అయితే స్క్రీన్ పైన పెట్టాను అనమాట. మీరు నాకు మెసేజ్ చేసినా కాల్ చేసినా నేను రిప్లై అయితే ఇస్తాను. మీరు కూడా ఇంట్లో కూర్చొని ఇవి చేసి షాప్స్లో కూడా వేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అనమాట. షాప్లో కాకుండా మనం మామూలు డోర్ గలా అమ్ముకోవచ్చు అనమాట. మీకు కావాలన్నా హోల్సేల్కి కూడా మేము ఇవి వేస్తామన్నమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే నేను రెడీ చేసేదైతే మీకు చూపిస్తానండి. అంతవరకు బాయ్.